నమస్తే, నేను మీ సతీష్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక సుపరిపాలన అయితే చూస్తాం అన్నటువంటిది తెలంగాణ ప్రజలు పెట్టుకున్నటువంటి ఆకాంక్షలు. అయితే ఆ దిశగా పరిపాలన సాగుతూ ఉంది. కానీ ఏదైతే తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే రాజకీయం సెగలు పుట్టించేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ రోజున అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ జరిగినటువంటి ఫైట్, అంటే అది మాటల యుద్ధం అనేటువంటిది మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా పరిపాలన అలాగే అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి ఘటన, ఈ రెండింటినీ కూడా ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఒకవైపు చూస్తూ ఉన్నాం, ఇంకో పక్కన అసెంబ్లీలో ఈరోజు జరిగినటువంటి ఘటన అంటే ముఖ్యమంత్రి రేవంత్ వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్. ముఖ్యంగా ఏదైతే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన రేవంత్ రివర్స్ కౌంటర్ ఇవ్వటం, ఈ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఈ దశలోనే కేటీఆర్ అంత అటాక్ చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్లే కదా పరిపాలించింది. 10 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలించి రేవంత్ రెడ్డి వచ్చి 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటము, ఒక కాంగ్రెస్ పార్టీకి అంటే ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇవ్వకుండా దెబ్బ కొట్టాలి అని ప్రయత్నించటం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్ని బాగా వాళ్ళందరూ గమనిస్తున్నారు. అందరూ కూడా ఇది పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా మేము అది సాధించాం, మేము ఇది సాధించాం, మేము అవన్నీ చెప్పారు కదా ఎలక్షన్ల ముందర. ఇప్పుడు కొత్తగా నువ్వు సాధించావో లేదో ప్రజలు తీర్పు చెప్పారు. అందువల్ల కొన్ని రోజులు ఆగాలి. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇప్పుడేమి మీకు అంత లోపం జరిగిపోయింది, మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తాను అంటలేదు కదా. ఆయన ఆ మాట ఎక్కడ చెప్పట్లేదు కదా. జరిగిన లోపాలని ఆయన బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న రేవంత్ రెడ్డి కదా సమాధానం చెప్పాల్సింది. అంటే నీటిపారుదల మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి అధికారం చేపట్టంగానే ఆయన విద్యుత్ మీద రివ్యూ పెట్టాడు. 85,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలో ఇది ఏదో కరెంటు కొనుగోలుకి దానికి దీనికి 24 గంటల కరెంటు పేరుతోటి జరిగిన మోసం జరిగింది అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. అదే విషయం ప్రూవ్ అయింది. అంటే ప్రూవ్ అయింది ఇన్ ద సెన్స్ దాన్ని ఏదో జ్యుడిషియల్ కమిషన్ వేసి ప్రూవ్ చేశారని కాదు. అది రివ్యూ మీటింగులో అధికారులు ఆ విషయం చెప్పారు. అంతే కదా జరిగింది. ప్లస్ మేడిగడ్డ దాని మీద కూడా డెవలప్మెంట్ చూస్తున్నాం కదా. వాళ్ళ పాత కాంట్రాక్ట్ సంస్థ అసలు మాకు సంబంధం మాది అయిపోయింది, మా టెన్యూర్ అయిపోయిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఏం చెప్పింది, కాంట్రాక్టర్దే బాధ్యత అని చెప్పింది. ఇప్పుడు కాంట్రాక్టర్ బాధ్యత తీసుకోవటం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానికి 60 కోట్లు 70 కోట్లు ఖర్చు అవుతుంది. మరి దానికి సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి కదా. మేము అసలు కాళేశ్వరం ప్రాజెక్టుని అద్భుతంగా కట్టామంటే అద్భుతంగా కట్టావు కాదంటం లేదు, మరి మేడిగడ్డకి బొక్కపడ్డది కదా. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి అంటే ఇటువంటి విషయాల్ని చెప్పే సందర్భంలో మనం ఏంటి అంటే మనం ఏం చేసాము అనేది ఎలక్షన్ల ముందర చెప్పుకున్నాం. ప్రజలు నమ్మలేదు, అయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కొన్ని రోజులు టైం ఇవ్వాలి. అసలు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి ఆయన తొలి పలుకులు కూడా ఇవే చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా అని వెంటనే మేము అటాకింగ్కి వెళ్ళము, వాళ్ళకి సమయం ఇస్తాము అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. మరి ఈ రోజున ఆయన అందులో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ అవుతోంది. అంటే అక్కసు వెళ్ళగక్కుతున్నారు, లేదంటే కనుక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే ప్రాంతీయేతరులు వాళ్ళని తరిమి కొడతామంటూ ఆయన కొంత మరీ హార్ష్గా మాట్లాడినటువంటి అంశాలు ఒకటి కాదు, చాలా విషయాల్లో ఏదో దూకుడుగా మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనుకునే పరిస్థితుల్లో కేటీఆర్ కనిపిస్తున్నది. ఇప్పుడు మొన్న ఇదే విధంగా మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందో చూస్తాం,
అసలు హామీలు ఎట్లా ఇస్తారో, హామీలు ఎట్లా అమలు చేస్తారో మేము వెయిట్ చేస్తాం చూస్తున్నాం అంటే మంత్రి సీతక్క దానికి సమాధానం చెప్పారు. చూడు అట్లాగే చూడు, మేము చేస్తాం కదా, చేసి చూపిస్తాం అని చెప్పింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు అక్కసు వెళ్ళగొట్టిన కక్కినంత మాత్రాన ఇది అయిపోదు. ఇప్పుడు ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతాను అన్నాడు, కొట్టాడా లేదా? సో అక్కడ ముళ్ళకంచె తీసేస్తాడు, తీసేసాడా లేదా? ఇప్పుడు మీకు ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన వినతి పత్రాలు తీసుకుంటున్నాడు ప్రజల దగ్గర నుంచి. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు క్యూలు కనపడుతుంది. ఇప్పుడు ఆ సంఖ్య 5కు పెరిగింది. 5 కిలోమీటర్లు. అంటే నేనేమంటానంటే నువ్వు 10 సంవత్సరాలు నువ్వు గవర్నమెంట్ని నడిపావు, మరి ప్రజలకి ఇన్ని సమస్యలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు నేను ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తాను అని రేవంత్ రెడ్డి అంటే ఒక్కడు కూడా రావాల్సిన అవసరం ఉండకూడదు కదా. అంటే నీ ప్రభుత్వము ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయలేదు, ప్రజలకు కావాల్సింది వేరు, నువ్వు చేసింది వేరు అనేది అక్కడ స్పష్టంగా కనపడుతున్నది. మీకు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్తాను. ఈ వస్తున్న ఫిర్యాదుల్లో కూడా 95% భూ కబ్జాలకు సంబంధించినవి. మా భూమిని బలానాయన ఆక్యుపై చేశాడు, మా భూమిలో నుంచి మమ్మల్ని ఎళ్ళగొట్టారు, మా ఇల్లుని బలానాయన స్వాధీనం చేసుకున్నారు, మా ఇంట్లో నుంచి మమ్మల్ని ఎళ్ళగొట్టారు, ఇవే కంప్లైంట్లు. అంటే బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత దౌర్జన్యం చేశారు అనే దానికి ఇప్పుడు వస్తున్న కంప్లైంట్లు నిదర్శనం. మరి ఇంతమంది ప్రజలు వచ్చి, అందుకనే రేవంత్ రెడ్డి ముందు నుంచి చెప్తున్నాడు ఈ ధరణి పోర్టల్ వల్లే ఈ సమస్యలు పెరుగుతున్నాయని. ధరణి పోర్టల్ వల్లే వాడికి కావాల్సిన భూమి వాడు ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కొనుక్కొని చేస్తున్న భూములు కూడా వాళ్ళకి కాకుండా పోతున్నాయి. ఇటువంటి పరిస్థితి నెలకొన్నదనే రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నది. అదే ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. దాదాపు 90-95% ఫిర్యాదులు భూములు ఆక్రమణకు గురైపోయినాయని వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? ధరణి ఫెయిల్యూర్ అని కదా. మరి అది సెట్ చేయాలి కదా. అదే కదా రేవంత్ రెడ్డి చేస్తున్నది. విద్యుత్తులో ప్రాబ్లము జరిగింది, దాన్ని బయటకు తీసుకొచ్చాడు, చెప్తున్నాడు. ధరణి పోర్టల్ రద్దు చేయాలి, ఈ కంప్లైంట్లన్నీ వస్తున్నాయి, చూస్తున్నాడు. మేడిగడ్డ కుంగిపోయింది, దాన్ని సెట్ చేయాలి. అదే పని చేస్తున్నాడు. ఒక రోజులో కాదు కదా. మేము 10 సంవత్సరాల్లో మీరు చేయలేని పని 10 రోజుల్లో రేవంత్ రెడ్డి నుంచి ఆశించడం తప్పు కదా. అదే అందుకని ఏంటంటే కేటీఆర్ ఇంకా రాజకీయం నేర్చుకోవాలి. ఆయన ఏదో ఐటీ మంత్రిగా ఆయన ఏదో చాలా సాధించాను అంటే చంద్రబాబు నాయుడు వేసిన పునాది మీద నువ్వు బిల్డింగ్ కట్టావు. ఆ బిల్డింగ్ నువ్వు కట్టింది కాదు, అంతకు ముందర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. ఆ కంటిన్యూ చేసిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ పోయి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టి, అంటే మొత్తం నువ్వు ఎంత స్టోరీ చెప్పినా దాన్ని పునాది వేసింది చంద్రబాబు నాయుడు. అది వాస్తవం. ఆ చంద్రబాబు నాయుడు వేసిన పునాది మీద కట్టిన భవనంలో నువ్వు కూర్చొని ఆఫీసు నడిపి ఇదంతా నేనే చేశానంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదే కేటీఆర్ ఒక సందర్భంలో అసెంబ్లీలో చెప్పాడు, ఇదంతా డైనమిక్ లీడరు చంద్రబాబు నాయుడు విజన్ వల్ల జరిగింది అని చెప్పి ఆయనే చెప్పాడు. మరి ఇప్పుడు నేనే చేశానని చెప్తే ప్రజలకి అర్థం కాదా? ఎందుకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చాడు, అధికారం సేకరించి చేస్తున్నాడు, మంచో చెడో ప్రజలు డిసైడ్ చేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇవాళ కేటీఆర్ చేసినటువంటి ఆరోపణల్లోనో లేదంటే గనక ఆయన ఎదురుదాడిలోనో గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు, గత పాలకులు చేసిన వాటిని ఈ రోజునున్నటువంటి ప్రభుత్వం కొనసాగింపుగా తీసుకెళ్తోంది, అదే దుర్మార్గం చేస్తోంది అంటూ ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి ధోరణి, దానిపైన రేవంత్ రెస్పాండ్ అయినటువంటి, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయినటువంటి విధానం, ఈ రెండింటినీ కూడా ఏం చెప్తారు దీనిపై? సీఎం రేవంత్ రెడ్డి చాలా చక్కగా సమాధానం చెప్పాడు. ఆయన ఎక్కడ ఆవేశం అది లేకుండా వాస్తవాలనే ఆయన చెప్పాడు. మీకు ఏ విధంగా హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్ మీద ఆయన చెప్పిన పద్ధతి చూస్తే మనకి అన్ని విషయాలు అర్థం అవుతాయి. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళే కదా మేడిగడ్డ కట్టింది.
మరి మరి రేవంత్ రెడ్డి అదే చెప్తున్నాడు, మీరు చేసిన తప్పిదాలని సరిచేయాలి, ఆ సరి చేయటానికి టైం కావాలి. టైం కూడా 10 రోజులు 20 రోజులు కాదు కదా, మీరు 10 సంవత్సరాలు చేసిన తప్పుల్ని సరిదిద్దాలి. అంటే ఇప్పుడు అగ్రెసివ్గా మాట్లాడటం వేరు, ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఆలోచనతో మాట్లాడటం వేరు. రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా బాధ్యతగా మాట్లాడాడు అనేది నా ఒపీనియన్. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడంగానే కనీసం ఊపిరి పీల్చుకునేటువంటి సమయం ఇవ్వకుండా ఈ రోజున తమ ఓటమి, తాము చేసినటువంటి తప్పిదాలు ఎక్కడ బయటపడతాయో అనేటువంటి ఒక అక్కస్తోటి కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా అయితే కనిపిస్తూ ఉంది తప్పితే ఎక్కడ ఒక పరిణితి చెందినటువంటి నాయకుడిగా మాత్రం కేటీఆర్ ఈ రోజున అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరైతే ఎక్కడ కనిపించట్లేదు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మాత్రం ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా పరిపాలన అందిస్తూ ఉన్నారు. అదే క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి విమర్శలు కావచ్చు, లేదంటే ఆరోపణలు కావచ్చు, వాటన్నిటినీ కూడా నిరూపిస్తూ ప్రజలకి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.